చెప్తారు. అందుకే వేదంలో నీటి పట్ల చెయ్యకూడని అపచారములను ఎన్నో చెప్పారు, స్నానం చేయడానికి అవకాశం ఇవ్వడం కోసం. ఇప్పుడు మనం అలా చెయ్యట్లేదు ప్రతిరోజు. ఈ పాపం ఎప్పుడు పోతుంది అని అడిగారు. ఎప్పుడు పోతుంది అంటే దీపావళి అమావాస్య నాడు స్నానం చేసేటప్పుడు స్నాన సంకల్పం చేసి స్నానం చేస్తూ స్నానం మధ్యలో మట్టి ముద్ద వేర్లకి అంటుకుని ఉండేటట్టుగా ఉత్తరేణి చెట్టుని పీకి తెచ్చుకోవాలి. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకుని దీపావళి అమావాస్య నాడు స్నాన మధ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ప్రామ్యమాన పునః పునః అని ఆ మంత్రం చెప్తూ నీటిలో ముంచి ఆ ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ శ్లోకం చెప్తూ తల చుట్టూ తిప్పుకొని ఆ చెట్టుని పడేస్తారు. దానికి దళకంటక సమాన్విత ఆకులు ముళ్ళు ఉంటాయి, వాటితోటే తిప్పుకోవాలి, ముళ్ళు తీసేయకూడదు. ఆకులు ముళ్ళగా ఉంటాయి, అలాగే తిప్పుకోవాలి. వాటితో కలిపి తిప్పుకుంటారు. తిప్పుకుని పడేస్తే 1 సంవత్సరం పాటు సక్రమంగా స్నానం చెయ్యని